సో ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే సాంగ్ అయితే నేను ఫుల్గా ప్లే చేయలేకపోతున్నాను. సో వీడియో అయితే మీరు చూశారు కదా, స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను చాలా క్లియర్గా. సో దీనికి సంబంధించిన అన్ని ఇమేజెస్, పిఎన్జీస్, టెంప్లెట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కైన్మాస్టర్ అనేది లింక్ అని ఇచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కైన్మాస్టర్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ ఇవ్వండి. ప్లస్ మీద క్లిక్ ఇచ్చి మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా 3 సైజెస్ అనేది అడుగుతుంది. 16:9 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే కరెక్ట్ సైజ్ అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఆల్రెడీ నేను సౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్లోనే యాడ్ చేశాను. ఒకవేళ కాకపోతే మీరు మీ వచ్చిన ఫేవరెట్ సాంగ్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లైన్ వచ్చేసి రెడ్ లైన్ ఉంది కదా, రెడ్ లైన్ వచ్చి ఫస్ట్లో పెట్టుకొని లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సో మీడియాలోకి వెళ్ళాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను, మీకు ఎలా కట్ చేయాలని తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూసి మీరైతే తెలుసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసాక ఇట్లా సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన రొటేషన్లోకి వెళ్ళి ఫ్లిప్ చేసుకోండి అనమాట రైట్ సైడ్కి. సో ఫ్లిప్ చేసుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. సో కరెక్ట్గా పెద్దగా చేసుకొని ఇలా కరెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కరెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు ఇది మొత్తం లేయర్ ఏదైతే ఉందో దీన్ని అయితే మొత్తం ఫుల్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే వీడియో ఎండింగ్ వరకు అయితే పెట్టుకోవాలి. సో లేయర్ని మొత్తం ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే పెట్టుకోండి. సో లేయర్ని పెట్టుకున్నప్పుడు ఓన్లీ ఫస్ట్కి వచ్చి లేయర్ మీద ట్యాప్ ఇచ్చండి. కొంచెం ఒక టూ సెకండ్స్ ముందుకైతే పెట్టండి. 2 సెకండ్స్ ముందుకు వచ్చేసిన తర్వాత పై సైడ్లో కీ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కరెక్ట్ 2 సెకండ్స్ ముందు వచ్చాక సో సేమ్ కీ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. కీ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసాక అప్పుడు ఏం చేస్తారంటే సో ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ రెడ్ పాయింట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పాయింట్ రెడ్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ ఇచ్చి సో మన ఇమేజ్ అనేది మొత్తం కనబడకుండా ఇట్లా సైడ్కి అయితే పెట్టుకోండి. సైడ్కి పెట్టుకొని సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడవచ్చు, మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా సైడ్ నుంచి ఇట్లా మన ఫోటో అనేది వస్తున్నట్టయితే ఎంట్రీ ఇస్తున్నట్టయితే ఉంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సేమ్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి యానిమేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే మనకి మొత్తం కిందకి వచ్చాక ఎంటర్ సైడ్ రైట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని 2 లేకపోతే 2.5 కానీ పెట్టుకోవచ్చు మీరు. సో పెట్టుకున్నాక సింపుల్గా ఇట్లా స్లోగా అనేది మనకు వస్తుంది అనమాట. సో చూసినారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ లేయర్ అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి సేమ్ మీడియాలోకి వెళ్ళి సో ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో హ్యాపీ దీవాళి అని చెప్పేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో మనకి ఇంకా లక్ష్మీదేవి పిఎన్జీకి గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే పెట్టుకున్నప్పుడు సింపుల్గా లేయర్ని మొత్తం ఎండింగ్ వరకు అయితే పెట్టుకోండి. ఎండింగ్ వరకు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్ మీద క్లిక్ ఇవ్వండి. యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్లోకి వెళ్ళాక సింపుల్గా మొత్తం కిందికి వచ్చేసి రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్స్ వచ్చేసి మనకి 2.3లో పెట్టుకోండి. సో పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఏంటంటే సో ప్లే చేసి చూద్దాం ఇలా వస్తుందని చెప్పేసి చూడొచ్చు మీరు, ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ లేయర్ అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ అదే ఏదైతే పిఎన్జీ ఉందో నెక్స్ట్ దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిఎన్జీ వచ్చేసి రిబ్బన్ పిఎన్జీ అనమాట. సో దీన్ని వచ్చేసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఈ విధంగా వస్తుంది. సో ఇలా కొంచెం పెద్దగా చేసుకొని సేమ్ దీన్ని కూడా లేయర్ని మొత్తం ఎండింగ్ వరకు అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే పెట్టుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా యానిమేషన్లోకి వెళ్ళి ఎంటర్ సైడ్ లెఫ్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు. సో ఎంటర్ సైడ్ లెఫ్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్స్ వచ్చేసి 2 సెకండ్స్ అయితే పెట్టుకోండి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇస్తే సేమ్ అదే విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి చూడొచ్చు మనం ప్లే చేసి. సో ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుందాం. సో డిస్కో లైట్ టైపు సేమ్ మళ్ళీ ముందుకు వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మీడియా మీద క్లిక్ ఇచ్చి సేమ్
ఇందాక ఎట్లయితే యాడ్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ డిస్కో లైట్ లేయర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి దీన్ని. సో ఫుల్ స్క్రీన్ పెట్టుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆ లేయర్ మీద క్లిక్ ఇచ్చి సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి కింద స్క్రోల్ చేసే బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్తే సో మనకి ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిక్సర్ట్లో ఏదైతే విధంగా స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం బ్లాక్ కలర్ పోవడానికి, సేమ్ ఇదే ఇలాగే వీడియో కూడా బ్లాక్ కలర్ అని పోవడానికి సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే కింద చూడొచ్చు మీరు డిస్కో లైట్స్ అనేది వచ్చేసినాయి. సో ఆ లైట్ ఎఫెక్ట్ అనేది వచ్చేసినాయి. సో సింపుల్గా వీడియో అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈజీ ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఈ సౌండ్ కాకుండా వేరే సౌండ్ అనేది ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను. సో దానికి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్ ఆప్షన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్, అదే ఏ లేయర్కి అయితే సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ లేయర్కి సౌండ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేయర్ సౌండ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది సౌండ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు మ్యూజిక్ మీద సింబల్ మీద క్లిక్ ఇస్తే మనకి మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సింపుల్ ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇస్తే మనకి మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. సో నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను ఆన్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో అప్పుడు చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ అట్లనే వదిలేసినాను. సో ఇప్పుడు సింపుల్గా మీరు యారో మీద క్లిక్ ఇస్తే పైన సో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క నచ్చిన సైజులో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే నొక్కితే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.